నిన్న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన కాంగ్రెస్ నాయకత్వానికి జ్ఞానోదయాన్ని కల్పించింది. కాంగ్రెస్ నాయకులు చేయాల్సిన పనేంటి అనేది చెప్పింది. విద్యార్థులు, యూత్ స్వచ్ఛందంగా ఎవరూ వెహికల్స్ పెట్టకపోయినా, ఎవరూ సమీకరించకపోయినా ఎవరంతట వాళ్ళు హర్యానా నుంచి, పంజాబ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, దక్షిణాది రాష్ట్రాల నుంచి, ఈశాన్య రాష్ట్రాల నుంచి, దేశం నలుమూలల నుంచి స్వచ్ఛందంగా వచ్చి రోడ్ల మీద ఆందోళన చేసి పోలీసులు కొడుతున్నా, బాష్పవాయువులు ప్రయోగిస్తున్నా చెదరకుండా, బెదరకుండా నిటారుగా నిలబడి పార్లమెంటు గేటు వరకు చొచ్చుకొని పోయి బారీకెడ్లు ఆపి అడ్డుకుందామని చూసినా ఆగకుండా పదండి ముందుకు, పదండి ముందుకు, పదండి తోసుకు అంటూ చాలా ఉవ్వెత్తున ముందుకెళ్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కదిలింది. నిన్న విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జీకి నిరసనగా, విద్యార్థుల మీద ప్రభుత్వం చేసిన దాష్టికానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కదిలింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కదలటానికి నిన్నటి కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కారణం. నిజానికి నిన్ననే కాంగ్రెస్ పార్టీ కూడా కాక్రోచ్ జనతా పార్టీతో కలిసి ఆందోళన చేయాల్సి ఉండే, రోడ్డు మీద రాహుల్ గాంధీ కూడా కూర్చోవాల్సి ఉండే. ఆ విద్యార్థులతో కలిసి, ఆ యూత్తో కలిసి రాహుల్ గాంధీ కూడా ఆందోళన కార్యక్రమంలో పాల్గొని ఉంటే, కాంగ్రెస్ పార్టీకి ఉన్న నలుగురు ముఖ్యమంత్రులు కూడా ఆందోళన కార్యక్రమంలో పాల్గొని ఉంటే, పోలీసులు అంతగానో బాష్పవాయువులు ప్రయోగించడమో, లాఠీ చార్జ్ చేయడమో అంటే అంత చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఒక నేషనల్ అపోజిషన్ లీడరు ఆందోళనలో ఉన్నప్పుడు, ఒక 4 రాష్ట్రాల సీఎంలు ఆందోళన కార్యక్రమం ఉన్నప్పుడు పోలీసులు అంతగానో రెచ్చిపోవడానికి అవకాశం ఉండేదే కాదు. కానీ పాపం పిల్లలు దెబ్బలు తిన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కదిలి ప్రధానమంత్రి మోడీ నివాసాన్ని ముట్టడించారు. రాహుల్ గాంధీ, ఖర్గే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు డీకే శివకుమారు వీళ్ళంతా కలిసి ప్రధానమంత్రి మోడీ నివాసాన్ని ముట్టడించారు. ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి, ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలి, ఇది చేశారు. నిజానికి ఈ ఆందోళన నీట్ పేపర్ లీకేజ్ రోజు నుంచి చేయాల్సి ఉంది, ఇవాళ కాదు, ఎప్పటి నుంచో చేయాల్సి ఉంది. నిజానికి నీట్ పేపర్ లీక్ అయిన మాట వాస్తవం, ఆ పేపర్ రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టిన మాట వాస్తవం, ఈ మధ్యకాలంలో కొంతమంది యువత ఆందోళనకు గురై చనిపోయిన మాట వాస్తవం. కానీ ఇన్నాళ్ళలో ఈ పరిణామాల మధ్యలో కాంగ్రెస్ ఏదో పేరుకు స్పందించింది, కానీ పెద్ద ఎత్తున అయితే ఒక మిలిటెంట్ ఉద్యమం చేయలే. నిన్న యూత్ రోడ్డు మీదకి వచ్చి మిలిటెంట్ ఉద్యమం చేసిన తర్వాత రాహుల్ గాంధీకి జ్ఞానోదయం అయింది, కర్తవ్యం గుర్తొచ్చింది. సో మొత్తానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగానే ఆందోళన చేసింది, ప్రధానమంత్రి మోడీ నివాసాన్ని ముట్టడించింది. మోడీ జాతికి క్షమాపణ చెప్పాలి, యువతకు సమాధానం చెప్పాలి, ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలి అని చెప్పేసి ఇవాళ గట్టిగానే డిమాండ్ చేసింది. సో ఈ పని ఎప్పుడో చేయాల్సి ఉండే. థ్యాంక్ యూ.